సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి మే నెల నుంచి అంటే క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుంది, అసలు ఈ రాశిలో నక్షత్రాలు ఏముంటాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాక్చువల్గా మీ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు అంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మీ కర్కాటక రాశిలో వస్తాయని ఖచ్చితంగా మీకు తెలుసు, అవునా? అసలు మీ ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అసలు ఈ ఆదాయ వ్యయాల మీద ఏమీ ఆధారపడకండి. మీకు గ్రహ ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. ఆ గ్రహ ప్రభావం సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేదే ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ సపోజ్ మీకు కర్కాటక రాశి వాళ్ళకి 14 ఆదాయం, వ్యయం 2, అంటే మీరు ఎంత కష్టపడతారో అంత తగ్గట్టు ఫలితాలు వస్తాయి, ఖర్చులు తక్కువగా ఉంటాయి. రాజపూజ్యం 6, అవమానం 6. సో ఈ విధంగా కాంబినేషన్ మీకు చాలా బాగుంది. సో మీకు ఆదాయం చూసారా 14 ఉంది అంటే మీరు బాగా కష్టపడుతున్నారు, కష్టపడ్డందుకు ఫలితం మీకు రాబోతోంది అని అర్థమైపోతుంది. కర్కాటక రాశి వాళ్ళకండి యాక్చువల్గా మీకు కొద్దిగా మీరు భాగ్య రాజ్య లాభస్థలు 9, 10, 11 హౌస్లో ఒక్కసారి కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి. అవే కాదండి, మీకు సెకండ్ భావం, థర్డ్ భావం అంటే మొత్తం అసలు సింపుల్గా సింపుల్గా చెప్పాలంటే ఒకసారి మొత్తం మీకు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సంవత్సరం మొత్తం అని ఒకసారి కూలంకుషంగా చెప్తాను, ఒకసారి వినండి. మీ కర్కాటక రాశి వాళ్ళకి సెకండ్ భావంలో సెకండ్ హౌస్లో రవితో కలిసిన బుధుడు అంటే ఎప్పుడు వస్తారంటే ఆగస్టు నెలలో ఉంటాడు, ఆగస్టు 16 నుంచి ఉంటాడు. అంటే బుధాదిత్య యోగమా? బుధాదిత్య యోగం కాదు, రవి బుధుడు కాంబినేషన్ మంచిది మీకు. అంటే సంపదల విషయంలో అంటే మీకు సంపదలు అంటే మీకు ఐడియా ఉంటుంది, ఆర్థికంగా ఫైనాన్షియల్గా అని అర్థం, అవునా? మీకు ఏమాత్రము ఇబ్బంది లేకుండా కాపాడతారు. ఫస్ట్ పాయింట్, రవి బుధుడు కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ రంగంలో అంటే ఎడ్యుకేషన్ చెప్తాను నేను, చార్ట్ అకౌంటెన్సీ, సిఏ, ఐసిడబ్ల్యూ, సిఎంఈ అంట, ఐసిడబ్ల్యూ కాదు, వాటిల్లోనూ అంటే ద్వితీయ భావంలో రవి బుధుడు ఉంటే ఎడ్యుకేషన్ ఇస్తారు. అంతేకాకుండా రవి బుధుడు అంటే కుటుంబంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు, వర్తుభావం అంతే, ద్వితీయ భావం అంతే. సంగీతం అంటే మీరు బాగా పాడుతూ ఉంటారు అనుకోండి, మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, అంటే మీకు ఆపర్చునిటీస్ వాటంతా వెతుక్కుంటూ రావడము. పైగా మీకు బుధుడు కూడా ఉన్నాడు కదా, అంటే బుద్ధికారకుడు, ఎక్కువగా మాట్లాడే శక్తి అంటే యాంకరింగ్ ఉన్న వాళ్ళకి ధనము వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది, ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి. అంటే మీకు గుర్తింపు, గౌరవము, ధనము, ఈ 3 కూడా మీకు ఉంటాయి. ముఖవర్చస్సు ఈ సంవత్సరం మొత్తం కూడా తళతళలాడిపోతుంటారు. శని ప్రభావం పక్కకు పెట్టండి, ఆ శని వాటి గురించి మనం పూజలు చేసుకుంటాం, అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. సో ఈ ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడడము, లేకపోతే ఒక్కొక్కప్పుడు మీకు మాట్లాడుతున్నప్పుడు చిన్న ఇబ్బందులు వచ్చినా సరే రవి బుధుడు కాంబినేషన్ ఖచ్చితంగా కాపాడతారు. సో ఇటువంటివన్నీ అద్భుతంగా ఉన్నాయండి. మీకు థర్డ్ భావంలో రవితో కలిసిన బుధుడితో కలిసినటువంటి కేతు, అక్కడ ఏమవుతుందంటే 12th హౌస్ లార్డ్, 3rd హౌస్ లార్డ్ పాపి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి చేస్తాడు. సో బుధుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? 17 సెప్టెంబర్ నుంచి 10 అంటే డేట్ వద్దంటే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అని చెప్పుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో రవితో కలిసినటువంటి బుధుడితో కలిసిన కేతు, రవి బుధుల్లో కాంబినేషనే బ్రహ్మాండం. సో వీళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా అంటే వీళ్ళు ఇచ్చేది ఫలితాలు అంటే రవి బుధులు ఇచ్చే ఫలితాలు, కేతువు మంచి ఫలితాలు ఇచ్చేస్తాడు, అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. పైగా థర్డ్ భావానికి గురుదృష్టి ఉంది. అసలు ఏ ఫలితాలు ఇస్తాడండి అంటే వాహన యోగాన్ని ఇస్తాడు, ఖచ్చితంగా ఉంటుంది. మీ తోబుట్టువులని అద్భుతంగా ఉండేటి చేస్తూ ఉంటాడు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటే సపోజ్ పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు, ధైర్యం, శౌర్యం అద్భుతంగా ఉంటుంది. శుభవార్తలు వింటారండి మీరు, అంటే మీకు ఉద్యోగాలు రావడము, లేకపోతే మీరు ప్రమోషన్స్ రావడము, మీ బంధుమిత్రులు కలవడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మొత్తానికైతే మీకు సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మాత్రం శుభవార్తలు బ్రహ్మాండంగా వింటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటే సరే ఒక విధంగా బాగుంటుంది. మర్చిపోయి మీకు ఒకటి చెప్పాలండి, మీకు చిన్నప్పటి నుంచి ఒక వస్త్ర ప్రీతి, అంటే మంచి బట్టలు వేసుకోవాలి అని గొప్ప టాలెంటెడ్ పర్సన్ మీరు, మంచి బట్టలు వేస్తారు. అలా కీర్తి,
ప్రతి వాళ్ళు మిమ్మల్ని పొగడాలి, బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలని తత్వం మీకు ఉంటుంది. పైగా మీ కర్కాటక రాశి వాళ్ళు చిన్నప్పుడు మంచం నుంచో పైనుంచి ఎత్తు ప్లేస్ నుంచి కింద పడిపోయారు, మీకు దెబ్బలు తగిలే, అది పక్క పెడితే 4th house లార్డ్ మంచివాడు కాదు కదా శుక్రుడు. కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు, వచ్చే స్థితిలో ఏప్రిల్లో ఉంటాడు. 1st ఏప్రిల్ నుంచి 24th ఏప్రిల్ వరకు ఉంటాడు. 4th house లార్డ్. రవి గురు దృష్టి కూడా ఉంది. ఏమవుతుందంటే మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుందండి. అది పక్కకు పెడితే చదువు చాలా బాగా వస్తుంది. అంటే బాగా రావడం అంటే కంఫర్టబుల్నెస్ అండి. మీరు ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు, కష్టపడ్డందుకు ఫలితం ఎక్కువ ఉంటుంది. అలాగే కంఫర్టబుల్నెస్, హాయిగా ఉంటారు. అలాగే వాహన యోగము, గృహయోగము, పైగా వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళకి పంటలు బాగా రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఒక విషయంలో చెప్పాలంటే, ఒక ముక్కలు చెప్పాలంటే అండి, మే నుంచి కూడా మీకు అంటే మే నుంచి మనం చెప్పుకుందాము. అసలు ఈ 4th భావం నుంచి అద్భుతంగా ఉండడం వలన మీకు పంటల్లో అద్భుతంగా రావడం, సంవత్సరం మొత్తం కూడా పంటల విషయంలో బాగుంటుంది. ముఖ్యంగా వాహనాలు, గృహ సౌఖ్యము ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. ముఖ్యంగానండి సంగీతం పట్ల అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తారు. సంగీతం ఎందుకు చెప్తాను? 4th భావం, స్వర్ణాభరణాలు, సంగీతము, 4th భావాన్ని అందించి 4th భావం నుంచి దశమస్థానం కూడా ఇంపార్టెంట్ కాబట్టి 4th భావం బాగుంటేనే అన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఉద్యోగంలో ఉండడం, ఉద్యోగం 10th భావం చూస్తాం కదా, 4th భావాధిపతి కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. పక్క పెడితే పంచమ స్థానం 5వ నెల నుంచి అంటే మే నుంచి క్రోధినామ సంవత్సరంలో పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది. ఇంతకుముందు శని దృష్టి ఒకటే ఉండడం వలన టెన్షన్స్ పడిపోవడము, పిల్లలు డెవలప్మెంట్ కాలేకపోవడము, పిల్లల విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవడము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడము జరిగాయి. ఇప్పుడు అలా ఉండదు. స్ట్రైట్గా గురు దృష్టి ఉంది. అంటే మీరు రాసేది మీకు మంచి యోగకారకుడు కదండి గురుడు. 9th house లార్డ్, 9th house లార్డ్ లాభంలో ఉన్నాడు. రే వా, సరే అది ఉండడం వల్ల పంచమ స్థానంగా చూడడం వల్ల పుత్రవృద్ధి, బుద్ధిగా అంటే బుద్ధి బలం పెరగడం, జ్ఞాన సంపద పెరగడం, తర్వాత జనాకర్షణ, స్పోర్ట్స్ రంగంలో బ్రహ్మాండంగా రాణించడం ఎంత అద్భుతం అండి. సాహిత్య రంగం బ్రహ్మాండంగా ఉంటుంది. కళారంగంలో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ, డబ్బింగ్ కానీ ఉన్నా, లేకపోతే సినిమాలో, టెలివిజన్ రంగం, పంచమభావం చూస్తాం కదా. పంచమభావం కుజుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కదా. అత్యంత రాజయోగ ఎవరు? కుజుడు, పంచమభావాధిపతి. బ్రహ్మాండంగా ఉన్నాడు, సూపర్గా ఉన్నాడు. వచ్చే స్థితిలో ఫిబ్రవరి మార్చిలో ఉంటాడు. కాబట్టి మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా పిల్లల విషయంలోనూ, మీకు ఆర్థికంగా డెవలప్ అవడంలోనూ, కింద జన్మలో చేసిన పుణ్యఫలంలోనూ చాలా బాగుంటుంది. అంతేనా? స్టాక్ అండ్ షేర్స్ ఉన్నాయి కదండి, వాళ్ళ స్పెక్యులేషన్, వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం మొత్తం ఆదాయం బాగుంటుందండి. ఎందుకయ్యా? గురుదృష్టి కూడా ఇంతకుముందు లాసులు వచ్చేవి. మీరు జాగ్రత్తగా చూసుకుంటే లాంగ్ రన్లో కూడా మీ స్టాక్లో కానీ, షేర్స్లో కానీ పెట్టుబడి పెడితే విజయం బ్రహ్మాండంగా ఉంటుంది. 4th భావం, పంచమ భావం అండి, కుజుడు చూడడం వలన, గురుడు చూడడం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయండో. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జాతకాల రీత్యా చూసుకోవాలి. అలాగే శుభకార్యాలు, ధర్మకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు. సప్తమాధిపతి అయినటువంటి మీ గురుడు, 6వ భావాధిపతి అయిన గురుడు లాభంలో ఉన్నాడు. అంటే మేనమామలకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా మీరు ఉంటారని సందేహం లేదు. ఇక్కడ మీ అత్యంత రాజయోగకారకుడు కుజుడు ఫిబ్రవరి నెలలో, మీకు మార్చి నెలలో కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము, తర్వాత మీ భార్యాభర్తల విషయంలో అనురాగం ఉండడము, ఇవన్నీ ఉండడం ఖచ్చితంగా జరుగుతుంది, అందులో డౌటే లేదు. పైగా కుజుడు ప్రభావం వలన మొత్తం బాగుంటే మీకు విహారయాత్రలు కానీ, మీకు చేస్తున్న బిజినెస్లో కానీ, ఆభరణాలు కొనుక్కోవడంలో కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అష్టమ స్థానం, ఎప్పుడైతే మార్చి నెల 15 తర్వాత శనితో కలిసిన కుజుడు ఉంటాడు. అంటే ఆగస్ట్ ఒక నెల, అంతే, ఒక నెల 45 days అది ఉంటుంది. శనితో కలిసిన కుజుడు అష్టమ స్థానంలో తప్పు. ఆ మే నెల అంటే మార్చి ఏప్రిల్ నెల వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు యాక్సిడెంట్స్ అవుతాయి, కొంతమందికి యాక్సిడెంట్స్ అవడం, రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి. కుజు శని కాంబినేషన్ కదా, దెబ్బలు తగలడము, లేకపోతే ఎముకలు విరగడము అందరికీ కాదండి. మీ జాతకాలలో స్ట్రాంగ్ దశలు జరుగుతూ ఉంటాయి కదా, అందరికీ కాదు. కొంతమందికి 6వ దశ, 6th house లార్డ్షిప్, 8th house లార్డ్షిప్, 12 అంటే 12 ఇంటి లార్డ్షిప్ అంటే ఏం లేదండి. ఆ దశలు మీకు జరుగుతుంటే వాళ్ళు ఆ దశలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఉంటాయి, అంతే. సో ఈ కుజశని కాంబినేషన్ వల్ల ఒక్క నెల పాటు, ఒక నెల 45 రోజులు ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. పైగా జూన్ నెల నుంచి
నవంబర్ నెల వరకు కూడా శుక్రుడు వక్రంలోకి వచ్చేస్తున్నాడు. వక్రంలోకి వచ్చాడంటే మరింత పాపైపోతాడు. సప్తమాధిపతి అష్టమాధిపతి అవుతాడు. కాబట్టి ఏమవుతుంది, మీ భార్యాభర్తల విషయంలోనూ మీ ఆరోగ్యం విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకోవాల్సిందే. తర్వాత కుజుడితో కలిసి తర్వాత అంటే ఈ కుజశని కాంబినేషన్ వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, అంటే అనారోగ్య సమస్యలు రావడము, భార్యాభర్తల విషయంలో ఎడబాటు రావడము, వాళ్ళ ఉద్యోగాల రీత్యా పరిస్థితుల రీత్యా దూరం అవ్వడము మీ జాతకాల మీద ఆధారపడి అందరికీ ఉండదు. కాబట్టి ఈ ప్రభావం తప్పాలని ఏం చేయాలి తెలుసా అండి, కుజుడికి జపాలు కానీ, కుజుడికి పూజలు కానీ, కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించడం కానీ, మీ ఇంట్లో మీ ఎక్కడ మీ ఊళ్ళో చేయించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శ్రీశైలంలో బ్రహ్మాంబిక అమ్మవారు ఉన్నారు కదా, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెలిచాడు కాబట్టి అక్కడ మీకు ఈ పూజలు చేయించుకున్న ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడికి ఫలితాలు రావాలంటే ఆంజనేయ స్వామికి హోమం చేయించాలి. మన ఇంట్లో చాలామంది చేశారు కదండి, ఆంజనేయ హోమం చేస్తుంటారు చాలామంది. అమావాస్య పూట పౌర్ణమి పూట చేస్తుంటారు. హోమాలు చేయించుకున్నా, ఆంజనేయ స్వామి పూజలు చేయించుకున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసుకున్నా శని కుజుల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. చిన్న ప్రాబ్లమే మీకు. భాగ్య రాజ్య లాభస్థాలు ఎంత బాగున్నాయండి మీకు. అంటే 9వ భావం మీకు శుక్రుడు మంచివాడు కాదు కదా. 9వ భావంలో ఎవరున్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడితో కలిసిన రాహు ఉన్నాడు. అసలు ఈ రాహు వీళ్ళిద్దరి వలన కాంబినేషన్ వలన ఏం జరుగుతుంది? యాక్చువల్గా శుక్రుడు పాపత్వంలో ఉండే అంటే శుక్రుడు ఎందుకు ఉన్నాడు అంటే అక్కడ ఏప్రిల్ నెల 1 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్ వరకు ఎగ్జాల్టేషన్ ఉంటాడు శుక్రుడు. అంటే 4th హౌస్ లార్డ్, 4వ ఇంటి వాడు, 11వ ఇంటి వాడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు, మంచివాడు కాదు. కానీ రాహుతో కలిసి ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇస్తారు. ఏప్రిల్లో ఏమి ఇస్తారంటే మీకు మీ జనవరిలో మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరడము, మృదు స్వభావం ఉండడము, తర్వాత పెళ్ళిళ్ళు వాటంతట అవే వెతుక్కుంటూ రావడము, తర్వాత మీకు ఒక జనాకర్షణ పెరగడము, అదృష్టం పెరగడము, ధనం విషయంలో ఆటోమేటిక్గా మీకు రావడము జరుగుతుంది. ఈ కాంబినేషన్ వల్ల ఆత్మీయత, అనురాగము అత్యున్నతంగా ఉంటుంది. అలాగే విశేష పలుకుబడి కలిగి ఉంటారు. అబ్బాయి అయితే అమ్మాయికి, అమ్మాయి అయితే అబ్బాయికి, అంటే వీళ్ళు పరస్పరంగా వీళ్ళిద్దరూ అంటే అబ్బాయిలు అమ్మాయిలు అట్రాక్షన్ మీకు పెరగడానికి అవకాశము శుక్రరాహువుల వలన ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. వివాహాలు, శుభకార్యాలు వాటంతటా అవి మీకు వెతుక్కుంటూ వస్తాయి. మీరు మృదు స్వభావం కలవారు. అలాగే అదృష్టంలో, ధనం విషయంలో అదృష్టం మీకు తోడవుతుంది. ఏదేమైనా సరే అండి, భాగ్యస్థానంలో శుక్ర రాహుల కాంబినేషను చాలా మంచిది. శుక్రుడు చెడు అంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, ఆయన మీకు పాపి అయిన అంటే ఆవిడ శుక్రగ్రహం పాపి అయినప్పటికీ రాహుతో కలిసిన శుక్రుడు శుభ ఫలితాలే ఇస్తాడు. రాహువే విశేషించి యోగిస్తాడు. ఒకసారి ఆడవాళ్ళు కూడా రాహు సుకేతులకి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తే ఒకసారి మేము షూట్ చేద్దామండి. అది ఒకసారి చేద్దాం, అది మీకు వస్తుంది చూద్దరు. కానీ ఈ విధంగా ఉంటుంది. సరే, అసలు శుక్రరాహులు 9th భావం ఇంకా ఏమి ఇస్తారండి, ఫారిన్ కంట్రీస్ యోగాన్ని ఇస్తారు. తెలుసా అండి, శుక్రుడు భాగ్యంలో ఉన్నాడంటే ఫారిన్ యోగం ఇవ్వడము, ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ వెళ్ళడము, అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. శుక్రుడు ఏం చేస్తాడంటే, ముఖ్యంగా శుక్రుడు ఏం చేస్తాడంటే కళారంగంలో ఉండడం కళత్రకారకుడు కూడా ఆయనే. కళత్రకారకుడు, కళారంగకారకుడు ఆయనే. కాబట్టి సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే కొంతమందికి ఏమంటారంటే డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉంటారు వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే సంగీతం, సాహిత్యం ఉంటాం కదా, నృత్యము, వాళ్ళకి డబ్బింగ్, వాళ్ళందరూ కూడా అండి విశేషంగా అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. మీరు బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. బిజినెస్లో రియల్ ఎస్టేట్ రంగం కానీ, సాఫ్ట్వేర్ రంగం కానీ, శుక్ర కారకత్వాల్లో ఉన్న గోల్డ్, బట్టలు, ఫుడ్ బిజినెస్, ఇట్లా రకరకాలుగా మీరు ఏ బిజినెస్లో ఉన్నా సరే కర్కాటక రాశి వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది, ధనయోగం ఉంటుంది. ఏప్రిల్ నెలలో బాగా విశేష సంపదలు పెరుగుతాయి. శుక్రుడు వచ్చేసదిలో ఉన్నాడు. కారణమే వచ్చేసది ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలో కూడా ఉంటాడు. 28 degrees దగ్గర అక్కడ ఉంటాడు. 28 degrees 27 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు శుక్రుడు. సో ఈ విధంగా శుక్ర రాహుల కాంబినేషను మీకు చాలా బాగుంది. చెప్పుకుంటే చాలా ఉంటుందండి. భాగ్యస్థానం గురించి, ఫారెన్ అని, పుణ్యక్షేత్రాలు చెప్పాలండి మీకు. పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్రాలు, గంగానది స్నానాలు, హరిద్వార అని వెళ్ళడం, ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, గురువు గారిని కలవడము, అలాగే పీఠాధిపతిని కలవడం, నాన్నగారికి ఆస్తిపాస్తులు నిలబెట్టడము, ముఖ్యంగా వాహన యోగాలు కలుగుతాయి. చదువు విషయంలోనూ, వాహనాల విషయంలోనూ అద్భుతమైన ప్రగతి కనపరుస్తారు. మీకు దశమస్థానం గురించి చెప్పాలండి. ఎంత అదృష్టం తెలుసండి. దశమస్థానంలో గురుడున్నాడు, రాజకారకుడు, 9th house లార్డ్. 9th house లార్డ్ 10th హౌస్లో ఉంటే గొప్ప అదృష్టము, పేరు ప్రఖ్యాతులు ఉంటాయనడంలో రూల్. ఖచ్చితంగా అంతే. రూల్ అంటే ఏంటంటే, రూల్ ఎందుకంటే నా రూల్ కాదు, శాస్త్రంలో ఏం చెప్పారో అదే అనమాట.
జనరల్గా అవన్నీ కంటిన్యూస్గా చదవడం వల్ల గుర్తుంటుంది అనుకోండి, అది వేరే విషయం. సరే, సెకండ్ హౌస్ లార్డ్ రవి ఉన్నాడు కదా, రవి అంటే ద్వితీయాధిపతి కదండి. సెకండ్ హౌస్ లార్డ్ అంటే ఏంటి? ధనం, కుటుంబం అన్నీ. ఆయన ఏప్రిల్ 13 నుంచి మే 14 వరకు ఒక 4 నాళ్ళ పాటు ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. గురుడితో కలిసి ఉన్నాడు. రవి గురుల కాంబినేషను మీ కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిది. అంటే దశమస్థానంలో ఉన్నారంటే పొలిటికల్ రంగం. ఇందాక కూడా చెప్పాలండి, భాగ్యస్థానంలో శుక్రుడు కారకుడు అవుతాడు పొలిటికల్ రంగంలోకి. రాహు ఉన్నాడు కదా, స్థానాలు గంగా స్నానాలు చేయించడం ఎలాగో ఈ శుక్రుడు కూడా అంతే. అలాగే రవి గురుల కాంబినేషను పొలిటికల్ రంగంలో విశేష ప్రతిభ, సక్సెస్ ఉంటుంది. శనిదృష్టి కూడా ఉంది కదండి. అంటే మే నెల లోపల, అంటే ఏప్రిల్ ఎండింగ్ లోపల మీకు పొలిటికల్ రంగంలో ఉంటారు, పదవులు వస్తాయి అనడంలో సందేహం లేదు కర్కాటక రాశి వాళ్ళకి. ఇదేనా? అదే కాదు, మీరు చేస్తున్న ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్లు డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే రవి గురుల కాంబినేషన్ దశమంలో రవి దిగ్బలుడు కదండి, ఉచ్చస్థితిలో ఉన్నాడు కదా. ఇంకా చెప్పండి, ఏదో ఉంటుంది, అంత పవర్ ఉంటుంది అనమాట రవికి. సో డిక్టేటర్షిప్ అంటారు సార్, అంత పవర్లో ఉంటారనమాట ఆయన. సో రవి గురుల కాంబినేషన్ వల్ల హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ మీరు సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, సో రిజల్ట్స్ కూడా వస్తాయి, ఇంటర్వ్యూస్లో వెళ్తుంటారు. వాళ్ళకి ఏంటంటే రవి గురుల కాంబినేషన్ ఏప్రిల్ మే నెలలో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు, సెలెక్ట్ అవుతారు, డెఫినెట్గా సెలెక్ట్ అయిపోతారు. మీ జాతకాల ప్రకారం చూసుకోండి. అంతేకాకుండా గ్రూప్స్ కూడా రాస్తున్నారు. అంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా, ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఇది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా, మీకేనండి, ఎవరికైనా సరే మీరు చేస్తున్నటువంటి కష్టపడి చదువుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, విజయం సాధిస్తారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, కాస్టింగ్ అండ్ ప్రొఫెషనల్లో ఉన్న వాళ్ళకి, అంటే చార్ట్ అకౌంటెంట్స్ వాళ్ళు కూడా, వాళ్ళకి, డాక్టర్స్ ఎందుకు చెప్పాలంటే సార్, చెప్పాలంటే రవి గురులు వాళ్ళు ఆపరేషన్స్ అవి చేస్తుంటారు సార్, శని దృష్టి కూడా ఉంది కదా వాళ్ళకి. ఈ శని దృష్టి రవి ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలాగ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారు, ప్రమోషన్స్ వస్తాయి, ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఈ ఏమంటారంటే ఎడ్యుకేషన్ రంగాలు, ఈ ఫైనాన్స్ రంగాలు, ఇవన్నీ కూడా, ఈ రంగాలు అన్నీ మంచి కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, వాటిలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారు, పర్ఫెక్ట్గా ఉద్యోగాలు వస్తాయి. ఏంటండి మీ కర్కాటక రాశి వాళ్ళు శని ప్రభావం తప్ప అన్నీ బాగున్నాయి. అందుకని ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఉంటారు నాకు తెలుసు. సరే, మనకి ఈ గురుడు చూడండి, ఈ క్రోధినామ సంవత్సరంలో గురుడు కూడా మే నెల నుంచి, ఫస్ట్ మే నుంచి లాభంలోకి వస్తున్నాడు. దశమంలో ఉన్నాడు, యోగించేశాడు, లాభంలోకి వస్తాడు. 9th house లార్డ్ లాభం. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి డెఫినెట్గా లాభాలు వస్తాయి. మే నుంచి అధికమైన లాభాలు వస్తాయి. డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా గురుడు మీకు లాభంలో ఉంటాడు కదండి. 11వ భావంలో ఉన్నారు గురుడు, యోగకారకుడే. మీ అన్నయ్య ఉంటాడు కదా, కర్కాటక రాశి వాళ్ళకి అన్నయ్యలు మీకంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి బాగుంటుంది, యోగప్రదంగా ఉంటుంది. అలాగే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, తరగని సంపదలు. అంటే మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది అంతే, అందరికీ కాదు, వాళ్ళకి ఉంటుంది. సన్మానాలు జరుగుతాయి, సేవకాజనం ఉంటారు. అలాగే భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది, దైవ సంబంధమైన ఖర్చులు ఉంటాయి. ఎంత బాగుందండి, సేవకాజనం అద్భుతమైన ఉంది కదా. 11వ భావం గురుడు, మీ వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా ఎంత బాగున్నాయండి మీకు. కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం తోడైపోయింది అంతే. గురుడే కదా మీకు అదృష్టం. ఎవరు? 9th house నాడు గురుడే. అంత గురుడు ఎక్కడుంటే ఏ భావన ఉంటే ఆ భావాన్ని వృద్ధి చేసేస్తాడంతే, సందేహం లేదు. అంటే ఆయన 11 మే నుంచి ఆయన మీకు 11వ భావనకు వస్తాడు. ఈ విధంగా ఇంకా చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. సో ఏదేమైనా మీ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యుడు ఆరాధన, సూర్య ఆరాధన, శివాభిషేకాలు ఇవి చేసుకుంటూ ఆంజనేయ స్వామి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన చేయడము, అలాగే హోమాలు చేసుకోవడం వలన అసలు మిమ్మల్ని పట్టుకోవడం ఎవరి సాధ్యం కాదు అంటారు కదా, అంత బ్రహ్మాండంగా మీరు తయారవుతారు. సో మీరు మీ కుటుంబ సభ్యులు కూడా, ముఖ్యంగా మీకు ఆయురారోగ్యంగా ఉండాలని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అద్భుతంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలని, ముఖ్యంగా మీరు అద్భుతమైన ప్రగతితో సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.